రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా జూన్ 1 వరకు మొత్తంగా 7 దశల్లో జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో ఇప్పటి వరకు 5 దశలు పూర్తయిన సంగతి తెలిసిందే. 6వ దశ ఎన్నికలు రేపు జరగనున్నాయి. 6వ దశ లోక్సభ ఎన్నికలు దేశ రాజధాని ఢిల్లీతో సహా మొత్తంగా 6 రాష్ట్రాలు 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో 58 నియోజకవర్గాలకు జరగబోతున్నాయి. బీహార్ నుంచి 8 సీట్లు, హర్యానాలో 10 సీట్లు, జమ్మూ కాశ్మీర్లో 1 సీటు, జార్ఖండ్ నుంచి 4 సీట్లు, ఢిల్లీ నుంచి 7 సీట్లు, ఒడిశాలో 6 సీట్లు, ఉత్తరప్రదేశ్లో 14 సీట్లు, పశ్చిమ బెంగాల్ నుంచి 8 సీట్లకు గాను మొత్తంగా 889 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ దశ ఎన్నికల్లో లాజిస్టిక్, కమ్యూనికేషన్ అండ్ కనెక్టివిటీకి సంబంధించి అడ్డంకుల కారణంగా గత నెలలో ఎన్నికల సంఘం జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ అలాగే రాజౌరి లోక్సభ స్థానాలకు సంబంధించి పోలింగ్ తేదీని మే 7 నుంచి మే 25కు మార్చింది. ఇక రేపు జరగనున్న 6వ దశ ఎన్నికలకు ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. మే 25న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా జూన్ 1 వరకు మొత్తంగా 7 దశల్లో జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో ఇప్పటికే 5 దశలు పూర్తయిన సంగతి తెలిసిందే. ఇక 6వ దశ ఎన్నికలు రేపు జరగబోతున్నాయి. 6వ దశ లోక్సభ ఎన్నికలు దేశ రాజధాని ఢిల్లీతో సహా మొత్తంగా 6 రాష్ట్రాలు 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో 58 నియోజకవర్గాలకు జరగనున్నాయి. బీహార్లో 8 సీట్లు, హర్యానాలో 10 సీట్లు, జమ్మూ కాశ్మీర్లో 1 సీటు, జార్ఖండ్లో 4 సీట్లు, ఢిల్లీలో 7 సీట్లు, ఒడిశాలో 6 సీట్లు, ఉత్తరప్రదేశ్ నుంచి 14 సీట్లు, పశ్చిమ బెంగాల్లో 8 సీట్లకు గాను మొత్తంగా 889 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ దశ ఎన్నికల్లో లాజిస్టిక్, కమ్యూనికేషన్ అండ్ కనెక్టివిటీకి సంబంధించి అడ్డంకుల కారణంగా గత నెలలో ఎన్నికల సంఘం జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్, రాజౌరి లోక్సభ స్థానాలకు సంబంధించి పోలింగ్ తేదీని మే 7 నుంచి మే 25కు మార్చింది. ఇక రేపు జరగనున్న 6వ దశ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. మే 25న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ వర్మ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ప్రణయ్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. దేశవ్యాప్తంగా జరుగుతున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి అప్డేట్ మనం చూస్తున్నట్లయితే 6వ దశకు సంబంధించినటువంటి ఎన్నికలు రేపు జరగబోతా ఉన్నాయి. దేశవ్యాప్తంగా కూడా దాదాపు 7 దశలుగా జరగాల్సినటువంటి ఎన్నికలకు కాస్త రేపు 6వ దశ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. 6వ దశ ఎన్నికలకు సంబంధించి సర్వత్రా సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 6 గంటల నుంచి 2 కేంద్రపాలిత ప్రాంతాలతో పాటుగా 58 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. దాదాపు బరిలో 889 మంది అభ్యర్థులు కూడా ఉన్నారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా మనం చూసుకుంటే జూన్ 1 వరకు కూడా మొత్తం 7వ దశల్లో కూడా ఎన్నికలు జరగనున్నాయి. లోక్సభ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో కూడా 5 దశలుగా ఇప్పటికే 5 దశల ఎన్నికలు పూర్తి చేసుకున్నాము. ఏదైతే మన తెలంగాణతో పాటుగా ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి ఎన్నికల పాటుగా ఇతర రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరిగాయి. దాదాపు 5 దశల ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో 6వ దశ ఎన్నికలు రేపు జరగబోతా ఉన్నాయి. 6వ దశ ఎన్నికల నేపథ్యంలో కూడా ఇటు దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీతో సహా 6 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. కేంద్ర పాలిత ప్రాంతాల్లో రెండు ప్రాంతాల్లో జరగబోతా ఉన్నాయి. మొత్తం 58 నియోజకవర్గాలకు గాను ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. బీహార్లో 8, అదేవిధంగా హర్యానాలో 10, జమ్మూ కాశ్మీర్ లో 1, అదేవిధంగా జమ్మూ అండ్ కాశ్మీర్ లో 18 స్థానాలు, అదేవిధంగా హర్యానాలో 10 స్థానాలు, మనం చూసుకుంటే జార్ఖండ్ లో 4, అదేవిధంగా ఢిల్లీలో 7, ఒడిశాలో 6, ఉత్తరప్రదేశ్ లో 14, పశ్చిమ బెంగాల్లో 8 సీట్లకు గాను పూర్తిగా పోలింగ్ జరగనుంది. దీంతో దాదాపు 889 మంది అభ్యర్థులు కూడా బరిలో ఉన్నారు.
గతంలో ఏదైతే జమ్మూ కాశ్మీర్ లో జరగాల్సిన ఎన్నికలకు సంబంధించి లాజిస్టిక్ కమిషన్ ఏర్పడిన నేపథ్యంలో కూడా దీనికి సంబంధించిన ఎన్నికలను పూర్తిగా కూడా పోస్ట్ పోన్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. జూన్ 7న జరగాల్సిన ఏదైతే మే 7న జరగాల్సిన ఎన్నికలను కాస్త కంప్లీట్ గా 25వ తారీఖు పోస్ట్ పోన్ చేయడం జరిగింది. అయితే రేపు ఇక్కడ కూడా ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. 6వ దశల ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లను సిద్ధం చేయడం జరిగింది. మే 25 అంటే రేపు ఉదయం 7 గంటల నుంచి కూడా పోలింగ్ ప్రారంభం కాబోతా ఉంది. 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు సర్వ ఏర్పాట్లను సిద్ధం చేయడం జరిగింది. నిన్న సాయంత్రం పోలింగ్ కి సంబంధించినటువంటి ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో కూడా ప్రచారాలు ముగిసిన నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు కూడా సర్వత్రా ఏర్పాట్లను సిద్ధం చేస్తా ఉంది. ఈ 6వ దశ ఎన్నికల్లో కూడా కంప్లీట్ గా కూడా ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. ఇక జమ్మూ కాశ్మీర్ తో పాటుగా ఢిల్లీ, హర్యానా, అదేవిధంగా జార్ఖండ్ ప్రాంతాల్లో కొంత బందోబస్తును పెంచిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఒడిశా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో కూడా పట్టదిద్దమైనటువంటి ఏర్పాట్లను కూడా సిద్ధం చేస్తా ఉన్నారు. ఈవీఎం మిషన్లకు సంబంధించినటువంటి పంపిణీ కార్యక్రమం ఈ రోజు ప్రారంభించబోతా ఉన్నారు. ఈ రోజు సాయంత్రం కల్లా పోలింగ్ కేంద్రాల వద్దకు పూర్తిగా ఏదైతే ఈవీఎం మిషన్ లో బ్యాలెట్ బాక్స్ వెళ్ళబోతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూడా పూర్తి ఏర్పాట్లను కూడా అక్కడ సిద్ధం చేస్తా ఉన్నారు. కంప్లీట్ గా కూడా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఘటనలు కానీ ఏదైతే మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలతో పాటుగా ఏదైతే ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి ప్రాంతాలు, ఏదైతే అర్బన్ అదేవిధంగా కొంత రూరల్ ఏరియాస్ లో ఉన్నటువంటి ప్రాంతాలకు సంబంధించి ఈ ప్రాంతాల్లో కొంత బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో రాష్ట్రానికి సంబంధించిన పోలీసులతో పాటుగా దేశానికి సంబంధించినటువంటి ఆర్మీ జవాన్స్ తో పాటు మరికొంత పూర్తిగా సెంట్రల్ కి సంబంధించిన పోలీసు బలగాలను కూడా ఈ రాష్ట్రాలకు పంపిస్తున్న సిచ్యువేషన్స్ కనబడతాయన్నాయి. దాదాపు ఈ జరుగుతున్నటువంటి 89 ఏదైతే 58 స్థానాలకు గాను దాదాపు 889 మంది అభ్యర్థుల నేపథ్యంలో కూడా పూర్తిగా ప్రశాంత వాతావరణం ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కూడా సర్వత్రా ఏర్పాట్లను సిద్ధం చేస్తా ఉంది. ఖచ్చితంగా కూడా గతంతో పోల్చుకుంటే ఈసారి కనీసం ఒక 10 నుంచి 15% ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు కూడా ఏర్పాట్లను సిద్ధం చేస్తా ఉన్నారు. అంతేకాకుండా ప్రత్యేకంగా అందరికీ ఆల్మోస్ట్ మొబైల్స్ ఉన్న నేపథ్యంలో కూడా వాళ్ళకు ఒక మెసేజ్ అలాట్మెంట్ కూడా మీ ఓటు హక్కును వినియోగించుకోవాలి అంటూ కూడా వాళ్ళకు మెసేజ్ అలాట్మెంట్ కూడా పంపిస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. శేఖర్, రైట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రణయ్.